సౌమ్య సత్యనారాయణ జూలై 18, 1972, ఏప్రిల్ 17, 2004. ఆమె రంగస్థల పేరు సౌందర్యతో సుపరిచితం. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ మరియు మలయాళ చిత్రాలలో పనిచేసిన భారతీయ నటి. ఆమె తెలుగు సినిమా చరిత్రలో గొప్ప నటీమణులలో ఒకరిగా మరియు సావిత్రి తర్వాత అత్యంత విజయవంతమైన నటిగా పరిగణించబడుతుంది. ఆమె 3 నంది అవార్డులు, 2 కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు మరియు 6 ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ అందుకుంది. 2002లో ఆమె ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. ద్వీప అనే కన్నడ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. సౌందర్య 1990లలో అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు నటిగా స్థిరపడింది మరియు అమ్మోరు 1995, పవిత్ర బంధం 1996, అంతఃపురం 1998, రాజా 1999, దోణి సాగలి 1998 వంటి చిత్రాలలో తన నటనకు ప్రసిద్ధి చెందింది. ద్వీప 2002 మరియు ఆప్తమిత్ర 2004. ఆమె ఉత్తమ నటిగా 3 ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకుంది. అమ్మోరు, అంతఃపురం మరియు రాజా చిత్రాలకు తెలుగు. సౌందర్య కర్ణాటకలోని బెంగళూరులో పుట్టి పెరిగింది. ఆమె తల్లిదండ్రులు కెఎస్ సత్యనారాయణ మరియు మంజుల. ఆమె తండ్రి కన్నడ సినిమా రచయిత మరియు నిర్మాత. బెంగుళూరులో మొదటి సంవత్సరం తర్వాత ఆమె తన చదువును నిలిపివేసింది. సౌందర్య పుట్టిన తేదీని మీడియా అస్థిరంగా నివేదించింది. కొన్ని మూలాధారాలు పుట్టిన తేదీని జూలై 18, 1972గా సూచిస్తుండగా, ది టైమ్స్ ఆఫ్ ఇండియాతో సహా ఇతరులు దీనిని జూలై 18, 1976గా పేర్కొన్నారు. ఏప్రిల్ 27, 2003న ఆమె వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన జిఎస్ రఘుని వివాహం చేసుకుంది. తొలి ఎదుగుదల సౌందర్య యొక్క మొదటి చిత్రం ఎస్ సిద్ధలింగయ్య దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం బా నాన్న ప్రీతిసు ఏప్రిల్ 1992లో విడుదలైంది. వెంటనే గంధర్వ జూలై 1992లో విడుదలైంది. అదే సంవత్సరంలో ఆమె త్రిపురనేని దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం రైతు భారతం కృష్ణతో కలిసి నటించింది. శ్రీప్రసాద్ అలియాస్ వరప్రసాద్. ఆమె 12 సంవత్సరాల వ్యవధిలో ప్రధానంగా తెలుగులో 100కి పైగా సినిమాల్లో నటించింది. ఆమె తన మాతృభాష అయిన కన్నడలో ప్రధాన పాత్రలతో ప్రారంభించింది మరియు తెలుగు చిత్రాలలో అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా మారింది. తెలుగులో ఆమె మొదటి చిత్రం రాజేంద్రుడు గజేంద్రుడు ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించిన హలో బ్రదర్ 1994 తో ఆమెకు నిజమైన వాణిజ్య గుర్తింపు వచ్చింది. ఇందులో ఆమె నాగార్జున మరియు రమ్య కృష్ణతో కలిసి నటించింది. ఆమె కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన అమ్మోరులో అవార్డు గెలుచుకున్న పాత్రను పోషించింది. ఇందులో రమ్యకృష్ణ మరియు సురేష్లతో కలిసి నటించారు మరియు భవాని పాత్రను పోషించారు. అమ్మోరు దేవి భక్తురాలు. ఆమెకు 1995లో 11 విడుదలయ్యాయి. తమిళంలో ఆమె తన తొలి చిత్రం పొన్నుమనికి కార్తీక్ మరియు శివకుమార్ల సరసన మానసిక వికలాంగుడి పాత్రను పోషించినందుకు పెద్ద ప్రశంసలు అందుకుంది. నిరంతర విజయం, విమర్శకుల ప్రశంసలు మరియు ప్రజాదరణ. 1995 నుండి 2002 డి. రామానాయుడు ప్రకారం తెలుగు సినిమా యొక్క అత్యంత అందమైన జంటలు ఎన్టీఆర్ మరియు సావిత్రి, ఏఎన్ఆర్ మరియు వాణిశ్రీ, చిరంజీవి మరియు విజయశాంతి, దగ్గుబాటి వెంకటేష్ మరియు సౌందర్య. 1997లో ఆమె పవిత్ర బంధం, పెళ్లి చేసుకుంటాం, అమ్మ దొంగ, మా ఆయన బంగారం, ఓసి నా మరదల మరియు ఆరో ప్రాణం చిత్రాలతో తన విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించింది. ఆమె నటనకు పరిశ్రమ నలుమూలల నుండి ప్రశంసలు అందుకుంది. ఆమె అరుణాచలం చిత్రంలో దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి నటించింది. ఇది తమిళ చిత్రసీమలో 1997లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ స్టార్ డమ్ ఆమెను ప్రధాన స్రవంతి కథానాయికల నీడ నుండి బయటికి వచ్చేలా చేసింది మరియు ఆమె పెద్ద స్టార్లతో పాటుగా కూడా తన సినిమాల్లో స్పష్టంగా ప్రతిబింబించే స్క్రిప్ట్లను ఎంచుకుంది. పరిశ్రమ ఆమెను గోల్డెన్ హ్యాండ్గా భావించినప్పటికీ, మాజీ దర్శకుడి కుమార్తెగా ఆమె ఎప్పుడూ విజయాన్ని వన్ మ్యాన్ షోగా కాకుండా 36 విభాగాలలో టీంవర్క్గా భావించింది.
1998లో చిరంజీవి సరసన గుణశేఖర్ దర్శకత్వం వహించిన చూడాలని ఉంది చిత్రం విమర్శకుల విజయం ఆమెను పతాక స్థాయికి తీసుకెళ్లింది. ఆమె అదే సంవత్సరం తమిళంలో కమల్ హాసన్ మరియు ప్రభుదేవాతో కలిసి నటించిన కథల కాతల చిత్రంలో సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన నవ్వండి లవ్వండి పేరుతో తెలుగులోకి డబ్ చేయబడింది. పెళ్లి పీటలు మరియు శ్రీరాములయ్య తెలుగులో నిన్నే ప్రేమిస్తా మరియు కన్నడలో దోణి సాగలి వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన అంతఃపురం సౌందర్య తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనలలో ఒకటిగా నిలిచింది. ఆమెకు ఉత్తమ నటిగా రాష్ట్ర నంది అవార్డు మరియు ఉత్తమ నటిగా వరుసగా 2వ ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకుంది. వెంకటేష్ సరసన ఆమె 1999లో విడుదలైన రాజా మరో బ్లాక్ బస్టర్గా నిలిచింది మరియు ఆమెకు 3వ ఫిల్మ్ ఫేర్ అవార్డును గెలుచుకుంది. ఆమె ఇతర విడుదలలు రజనీకాంత్ సరసన పడయప్ప, నాగార్జున సరసన ఆజాద్ మరియు ప్రేమకు వెలయరా, ప్రేమకు స్వాగతం మరియు అరుంధతి ఆమె స్థానాన్ని మరింత పటిష్టం చేశాయి. అదే సంవత్సరంలో ఆమె హిందీ చిత్రం సూర్యవంశంలో అమితాబ్ బచ్చన్ సరసన నటించింది. 2000లో అన్నయ్య, చిరంజీవి సరసన జయం మనదేరా, దేవి పుత్రుడు, వెంకటేష్ సరసన నిన్నే ప్రేమిస్తా, నాగార్జున, శ్రీకాంత్లతో పాటు తన నటనా సామర్థ్యాలను ప్రదర్శించిన ఎదురులేని మనిషి, చిరంజీవి సరసన శ్రీ మంజునాథ, అర్జున్ మరియు అంబరీష్ సర్జా వంటి చిత్రాల్లో నటించింది. సుమలత మరియు నరసింహ, రజనీకాంత్ మరియు రమ్యకృష్ణ సరసన పెళ్లి పీటలు, దొంగాట మరియు నాగదేవత. ఆమె పాటలలో కూడా అతిథి పాత్రలు చేసింది. అక్కినేని నాగేశ్వరరావుతో మాయాబజార్ దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావు, అధిపతి, నాగార్జునతో మరియు శుభలగ్నం, అలీతో. తర్వాత తరం ఎంట్రీ తర్వాత ఆమె మార్కెట్ మందగించింది. 2004లో బాలకృష్ణ నర్తనశాల రీమేక్ని ప్రకటించారు మరియు ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. సౌందర్య ద్రౌపది పాత్రలో నటించడానికి సంతకం చేయబడింది. అయితే ఆమె మరణంతో ఆ చిత్రం ఆగిపోయింది. ఆమె అన్ని ప్రధాన నటుల సరసన నటించింది. సూపర్ స్టార్ కృష్ణతో 5 సినిమాలు, మెగాస్టార్ చిరంజీవి 4 తెలుగు మరియు 1 కన్నడ చిత్రం, మోహన్ లాల్ 1 చిత్రం, నాగార్జున 5 సినిమాలు, వెంకటేష్ 8 సినిమాలు, జగపతి బాబు 7 సినిమాలు, మోహన్ బాబు 5 సినిమాలు, రాజశేఖర్ 5 సినిమాల్లో, సుమన్ 3 సినిమాల్లో, హరికృష్ణ 2 సినిమాల్లో, శ్రీకాంత్, సాయి కుమార్ 5 సినిమాల్లో, రాజేంద్ర ప్రసాద్ 4 సినిమాల్లో, నందమూరి బాలకృష్ణ 1 సినిమాలో. ఆమె వినోద్ కుమార్, నరేష్, సురేష్, హరీష్, అబ్బాస్, వినీత్, వడ్డే నవీన్, రమేష్ బాబు, అవినాష్, భాను చందర్ మరియు జడి చక్రవర్తి వంటి అనేక ఇతర హీరోలతో కూడా నటించారు. తమిళంలో ఆమె సూపర్ స్టార్ రజనీకాంత్తో 2 సినిమాలకు, కమల్ హాసన్తో 1 సినిమాకి, కార్తీక్తో 2 సినిమాలకు, తమిళంలో 1 మరియు కన్నడలో 1 సినిమాకి అర్జున్ సర్జా, 2 సినిమాలకు విజయకాంత్ మరియు 2 సినిమాలకు పార్థిబన్తో కలిసి పనిచేసింది. ఆమె విక్రమ్, ఆనంద్, రెహమాన్, ఈరమన రోజావే శివ సరసన కూడా నటించింది మరియు పాదయప్పలో శివాజీ గణేశన్తో స్క్రీన్ స్పేస్ పంచుకుంది. తన టీవీ అరంగేట్రం చేయటం ఆమెకు ఆసక్తి ఉన్నప్పటికీ, ఎన్నికల ప్రచారంలో వారికి మద్దతుగా భారతీయ జనతా పార్టీతో ఆమె 2 నెలల ఒప్పందం కారణంగా సిబ్బందిలో చేరలేకపోయారు. కాబట్టి ఆమె స్థానంలో నటి దేవయానిని తీసుకున్నారు. దాతృత్వం సౌందర్య తన స్వగ్రామమైన ముల్బాగల్, కోలార్ లోని గంజిగుంటెలో అనాథ పిల్లల కోసం 3 పాఠశాలలను ప్రారంభించింది. 90వ దశకంలో దక్షిణ భారతదేశానికి చెందిన ఏకైక నటిగా ఆమె ప్రసిద్ధి చెందింది. ఆమె సామాజిక సేవలో ఆసక్తిని కనబరిచింది మరియు నిరుపేదలకు సహాయం చేయడానికి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలను చేసింది. సౌందర్య మరణం తర్వాత ఆమె తల్లి మంజుల బెంగుళూరులో అమర సౌందర్య విద్యాలయాస్ మరియు అమర సౌందర్య ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ పేరుతో మరిన్ని పాఠశాలలు మరియు అనాథాశ్రమాలను ప్రారంభించింది. మరణం ఏప్రిల్ 17, 2004న సౌందర్య తన సోదరుడు అమర్నాథ్తో కలిసి ఆ సంవత్సరం తాను చేరిన భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో బెంగళూరు నుండి కరీంనగర్కు వెళుతుండగా విమాన ప్రమాదంలో మరణించింది.
సెస్నా 180 విమానం ఉదయం 11:05 గంటలకు బయలుదేరింది. మరియు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయంలోని గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం క్యాంపస్లో క్రాష్ కావడానికి ముందు పశ్చిమం వైపుకు తిరిగింది. ఇది 100 అడుగుల 30 మీటర్లు ఎత్తుకు మాత్రమే చేరుకుంది మరియు మంటలు చెలరేగాయి. యూనివర్సిటీలోని ప్రయోగాత్మక క్షేత్రాలపై పనిచేస్తున్న 2 వ్యక్తులలో ఒకరైన బిఎన్ గణపతి ప్రయాణికులను రక్షించడానికి విమానం వద్దకు దూసుకెళ్లారని, ప్రమాదానికి ముందు విమానం కదిలిందని చెప్పారు. అలా సౌందర్యగారి మరణంతో ఆమె అభిమానులే కాకుండా సినిమా ప్రపంచం మొత్తం బాధకి గురి అయింది. మరిన్ని సినిమా స్టార్ల గురించి తెలుసుకోవాలంటే మన ఛానెల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.